వెల్కమ్ టు NCN న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు. నిడదవోలు పట్టణంలో తెలుగుదేశం పార్టీ చేపట్టిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు టీడీపీ నేతలు ఇంటింటికి వెళ్లారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, నిడదవోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషారావు పాల్గొని ప్రజలతో నేరుగా మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని బూరుగుపల్లి శేషారావు అన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలోనే ప్రజలకు సంక్షేమం, భవిష్యత్తుపై భరోసా లభిస్తుందని అన్నారు. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. ఇప్పటికే డిఎస్సి నిర్వహించి 16,000 మందికి ఉద్యోగాలు కల్పించిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని బూరుగుపల్లి శేషారావు అన్నారు. యువత భవిష్యత్తుకు బలమైన పునాది వేయటమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ బీసీల పక్షపాతిగానే ఉంటుందని బూరుగుపల్లి శేషారావు అన్నారు. బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించి సామాజిక న్యాయానికి పెద్దపీట వేశామని తెలిపారు. బీసీల అభ్యున్నతి, సంక్షేమం కోసం టీడీపీ నిరంతరం కట్టుబడి పనిచేస్తుందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో రైతుల సమస్యలను పట్టించుకోకుండా కేవలం పరామర్శలకే పరిమితమయ్యారని బూరుగుపల్లి శేషారావు విమర్శించారు. ముఖ్యంగా పొగాకు రైతులకు గత ప్రభుత్వం నష్టం చేసిందని ఆరోపించారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని తెలిపారు. రైతులకు అవసరమైన సహకారం అందిస్తూ వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షుడు కొమ్మిన వెంకటేశ్వరరావు, కార్యదర్శి తిరుపతి సత్యనారాయణ, పలువురు కార్పొరేషన్ డైరెక్టర్లు, టీడీపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేను కొమ్మిన వెంకటేశ్వర గారి గురించి సార్ ఇటు ఇలా చూడండి. ఎక్కడైనా ఇప్పుడు ఇంతకుముందు 3,000 ఇచ్చేవారు పెన్షన్, మనం 1000 పెంచి 4,000 ఇస్తాను. 4,000 1000 ఒక్కసారే పెంచారమ్మా చంద్రబాబు నాయుడు గారు పెంచారు. మరి గత ప్రభుత్వం 1000 పెంచుతానని ఎలా ఇచ్చారు? 1000 ఒకసారి పెంచారా? ఎలా ఇచ్చారు గుర్తుందా? అది బాగా చెప్పారు. 250 4 మెట్లు ఎట్టాడు 4 సంవత్సరాలు. మరి అది చంద్రబాబు నాయుడు గారు చేడుతాడు. మీకు అర్థమైందా తల్లి? గ్యాస్ వస్తుందమ్మా అందరికీ. ఇంట్లో ఎవరైనా చదువుకునే బిడ్డలు ఉన్నారా? వాళ్ళకి తల్లికి వందనం వచ్చిందా? సెక్రటరీ గారు మరి ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు డోర్ టు డోర్ క్యాంపెయిన్ తిరగటం, ప్రజలు ఇప్పటిదాకా వారు ఆశించినటువంటి విధంగా ప్రభుత్వం పనిచేస్తుందా లేదా అనే విషయం తెలుసుకోవటం, దాంతోపాటు వారు ఇచ్చేటటువంటి సూచనలు, సమస్యల గురించి అన్నిటి గురించి కూడా తెలుసుకోవడానికి ఈ కార్యక్రమంలో ఇచ్చేస్తూ ఉన్నాం. అయితే ఇవాళ నిడదవోలు పట్టణంలో ఈ డోర్ టు డోర్ క్యాంపెయిను పార్టీ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు అధ్యక్షతన మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. అలాగే ఇందులో నిడదవోలు పట్టణ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఇవాళ ప్రధానంగా ఈ ప్రభుత్వం ఏర్పడిన తరువాత గత ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గాలు, దాష్టిక చర్యలు, వినాశనాలు అన్నింటినీ ఎదుర్కొంటూ ఈవేళ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితుల్ని ఓ ప్రక్కన చక్కదిద్దుతూనే మరో ప్రక్కన ఏదైతే
సూపర్ 6 హామీలు ఇచ్చామో ఒక్కొక్కటి అన్న విధంగా 100% అమలు చేసేటటువంటి విధంగా ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది. అంతేకాదు చెప్పని విషయాలు కూడా అనేకం చేస్తూ ఇవాళ ఎవరికి ఎక్కడ కష్టం వచ్చినా మేమున్నామని ప్రభుత్వం ప్రతి అంశంలోనూ కూడా ముందుండి ఓ ప్రక్కన రైతులకు కానీ, మరో ప్రక్కన కార్మికులకు కానీ, మరో ప్రక్కన మహిళలకి, ఇంకో ప్రక్క డిఎస్సి లాంటి పరీక్షలు నిర్వహించి 16,000 ఉద్యోగాలు కల్పించి యువతని పెద్దపీట వేయటం కానీ ఇట్లాగా ఆలోచించుకుంటూ ఉంటే, మరో ప్రక్కన భవిష్యత్తు అవసరాల కోసం కావలసినటువంటి ఏదైతే పెట్టుబడులు ఉన్నావో వాటన్నిటినీ రప్పించి పరిశ్రమలు కానీ వ్యాపార వర్గాలు కానీ అన్నీ కూడా వచ్చి ఇక్కడ ఉద్యోగాల కల్పన కూడా ముఖ్యంగా ఉండేటటువంటి విధంగా చేసుకుంటూ వెళ్తూ, అదే కాకుండా ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ అవసరమైనటువంటి పెన్షన్స్ కానీ లేకపోతే వైద్య సహాయం కానీ అన్నీ కూడా పెద్ద ఎత్తున చూసుకుంటూ ఓ ప్రక్కన ఇవి చేస్తూనే మరో ప్రక్కన ఇవాళ మనం చూస్తే ఎన్నికల్లో ఏదైతే బీసీ వర్గాలు ఉన్నాయో ఆ వర్గాలన్నింటికీ కూడా 34% రిజర్వేషన్. గతంలో మనం ఇచ్చినటువంటి రిజర్వేషన్ని గత ప్రభుత్వం కాలరాచి 23-24% తీసుకెళ్తే ఈవేళ అసెంబ్లీ ద్వారా ఒక తీర్మానం చేసుకుంటూ 34% రిజర్వేషను బీసీ వర్గాలకి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇచ్చేటటువంటి విధంగా ఈవేళ ఒక తీర్మానం చేయటం. ఎప్పుడు బీసీలంటే తెలుగుదేశం ఆవిర్భావానికి నాంది పలికిందే బీసీ వర్గాల ప్రజానీకం. వారికి న్యాయం చేయటం ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యంగా ఇవాళ తెలియజేస్తూ, అదే కాకుండా భవిష్యత్తులో మళ్ళీ డిఎస్సీలు ఇప్పుడు కూడా సుమారు 14 డిఎస్సీలు ఎన్నో జరిగితే అందులో 11 డిఎస్సీలు తెలుగుదేశం పార్టీ ఉండగానే జరిగి ఎక్కడికక్కడ ఉపాధ్యాయ నియామకాలన్నీ జరిగి ప్రభుత్వ విద్యా వ్యవస్థని ఎంతో బలోపేతం చేసింది ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీయే. ఇంటింటికి తిరిగేటటువంటి కార్యక్రమం డోర్ టు డోర్ కార్యక్రమం. ఈ కార్యక్రమం మనం పేరేం పెట్టుకున్నామంటే 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం. ఈ పేరుతో డోర్ టు డోర్ క్యాంపెయిను చేస్తూ ఉన్నాం. మన నిడదవోలు నియోజకవర్గంలో ఇప్పటికీ 40% క్యాంపెయిన్ పూర్తి చేయగలిగాం. మనం భవిష్యత్తులో అంటే ఇది 45 డేస్ కార్యక్రమం, దగ్గరగా ఒక 20 రోజులు అవుతుంది. దగ్గరగా మనం 40% కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం. ప్రజల యొక్క స్పందన చాలా చక్కగా ఉంది. ఇంచేతంటే గత ప్రభుత్వాన్ని చూశారు, ఈ ప్రభుత్వాన్ని చూశారు. గత ప్రభుత్వానికి ఆవేళ చంద్రబాబు నాయుడు గారు అన్ని రకాల వనరులు కూర్చి వెళితే ఈవేళ ఈ ప్రభుత్వానికి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు సర్వనాశనం చేసినటువంటి ఆర్థిక వ్యవస్థని, అలాగే మనం ఏదైతే వ్యవస్థలు ఉన్నాయో వాటన్నింటినీ పాడు చేసి అప్పచెప్పాడు. దానివల్ల ఎంత కష్టమైనా ఈ ప్రజలందరూ ఎంతో నమ్మకంతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు. వారి నమ్మకాన్ని నిలబెట్టుకునేటటువంటి విధంగా పనిచేస్తామని మనం చేసుకుంటున్నాం.